హాయ్ అండి. ఈసారి మటన్ కైమా అయితే చాలా సూపర్ టేస్టీగా కుదిరిందండి. అదేంటక్క నువ్వు అన్నిసార్లు వండుతావు కదా, ఈ తాపే కుదిరిందా అని మీరు అనొచ్చు. ఎందుకో తెలియదండి, యూట్యూబ్ లో మీకు ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి అంత బాగా కుదిరిందేమో అని నేను అనుకుంటున్నాను. మటన్ కైమా అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ మటన్ కైమా అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఈ మటన్ కైమా చేసే విధానంలో మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ నేను ఈ కైమాని నీసి నీళ్లు పోయే వరకు కూడా ఒక 10 టైమ్స్ అయితే వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు వేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసిన దాన్ని దానికి విడివిడిగా పొడి పొడిగా చేసి దానికి కావలసినంత ఆయిల్ పోసి దాంట్లో కైమా వేసి వేయించాను. మరీ డీప్ ఫ్రై చేయకుండా మరీ పచ్చిగా వండకుండా మధ్యలో మీడియంగా కొద్దిగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఎర్రగా వచ్చింది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అందులో ఉన్న నురుగు మొత్తం పోతుంది. నాకెందుకో తెలీదు, ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు ఈ మటన్ కైమా నాన్ వెజ్ అనేది. మటన్ కైమా తినక చాలా రోజులు అయిపోతుందండి. ఈ రోజే తీసుకొచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో మటన్ కైమా అయితే చేస్తూ ఉంటాను. ఈ నురుగు మొత్తం పోయే వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా వేయించుకున్న తర్వాత కారం వేశాను. కారం వేసిన తర్వాత అది బాగా కారం కైమాకి పట్టేలాగా ఒక 10 మినిట్స్ అయితే ఉంచాను. తర్వాత ఇది మొహం కొట్టకుండా దాంట్లో అయితే నేను కరివేపాకు వేసాను. కరివేపాకు వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. మీరు ఈ మటన్ కైమాని ఎలా ఫ్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.